టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు అయితే అందించడం జరుగుతుంది. మరి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో మీరు అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా ఒకసారి ఛానల్ని అయితే మీరు చూడండి. లేటెస్ట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా రీసెంట్గా ఎస్బీఐ కావచ్చు, ఎస్బీఐలో మీకు క్లర్క్ పోస్టులు, తర్వాత పీఓ పోస్టులు ఆ నోటిఫికేషన్ నేను పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగులకు సంబంధించి కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ ఏవి కూడా మిస్ కాకుండా చూసుకోండి. మనకి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించి రైల్వేలో ఈ 4th క్లాస్ ఉద్యోగాలకు సంబంధించి ఒకటి ఏంటంటే క్వాలిఫికేషన్ విషయంలో కొంత కన్ఫ్యూజన్ అనేది ఉండేది. దాన్ని క్లియర్ చేయడం జరిగింది. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగాలకు అర్హులే అని ఇక్కడ మనకు క్లియర్గా రైల్వే బోర్డు ఒక నిర్ణయం తీసుకుంది. ఇది లేటెస్ట్ అప్డేట్ అనుకోవచ్చు. నూతన ప్రమాణాల ప్రకారం 10వ తరగతి లేదా ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ 10th క్లాస్ లేదా ఐటీఐ డిప్లొమా ఇదైనా ఉండొచ్చు, ఇదైనా ఉండొచ్చు, లేదా నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ఎన్సీవీటీ జారీ చేసిన జాతీయ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ కలిగిన ఎవరైనా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అంటే ఈవెన్ మీకు 10th క్లాస్ ఉన్నా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇటీవల విడుదలైన నోటిఫికేషన్లో సాంకేతిక విభాగాల్లో పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస విద్యార్హత 10th క్లాస్తో పాటు ఎన్ఈఎస్సీ సర్టిఫికెట్ లేదా ఐటీఐ డిప్లొమా ఉన్న వారిని మాత్రమే అర్హులుగా పేర్కొన్న విషయం తెలిసిందే. దాన్ని మార్చి ఇప్పుడు ఏం చేసిందంటే మీకు జస్ట్ 10th క్లాస్ ఉన్నా కూడా ఆ సాంకేతిక విభాగంలో ఉన్న పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇక్కడ పేర్కొంటున్నారు. కాబట్టి 10th క్లాస్ ఉన్న వాళ్ళకైతే ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. తాజాగా ఆ విద్యార్హత ప్రమాణాలను సడలిస్తూ నిర్ణయం ప్రకటించింది. రైల్వే శాఖలోని పలు విభాగాల్లో పాయింట్స్ మెన్, అసిస్టెంట్ ట్రాక్ ఇక్కడ పోస్టులు చూడండి, పాయింట్మెంట్ పోస్టులు ఉన్నాయి, అసిస్టెంట్ ట్రాక్ మెయింటైనర్ సహా దాదాపు 32,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన విషయం మనకు ఆల్రెడీ తెలుసు. ఈ ఉద్యోగాలకు జనవరి 2025 జనవరి 23 నుంచి అయితే అప్లికేషన్స్ మొదలవుతున్నాయి. మీకు ఇక్కడ మీకు న్యూస్ పేపర్లో వచ్చిన నోటిఫికేషన్ ఇక్కడ ఇచ్చాను, మీరు చూడండి. మనకు ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 23 జనవరి 2025, లాస్ట్ డేట్ వచ్చేసి మీకు చూడండి 22 ఫిబ్రవరి 2025 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా అలర్ట్గా ఉండండి. మరి రైల్వేలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది. వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ ఆఫ్ 7th CPC పే మ్యాట్రిక్స్. ఇనిషియల్ పే వచ్చేసి 18,000 బేసిక్ పే ఉంటుందండి. అలవెన్సెస్ అవన్నీ కలిపితే మోర్ దాన్ 25,000 పైన మీకైతే శాలరీ వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ ఉన్నాయి. మనకు ఏజ్ వచ్చేసి 18 to 36 ఇయర్స్ ఇచ్చారు, కానీ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మీరు డీటెయిల్డ్ నోటిఫికేషన్ వస్తుంది మనకు అందుబాటులోకి. సో అక్కడ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏజ్ ఎప్పటి వరకు తీసుకుంటారు, కట్ ఆఫ్ డేట్ 1/7/2025 తీసుకుంటున్నారు. స్టాండర్డ్ మెడికల్ ఫిట్నెస్ కూడా అడుగుతున్నాడు. రిజర్వేషన్ ఫర్ SC, ST, OBC, EWS, CCAA, PWD. ఫర్ డీటెయిల్స్ ప్లీజ్ రిఫర్ పారా 80 12.8 డీటెయిల్డ్ నోటిఫికేషన్ చూడమంటున్నాడు. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి, రిటర్న్ టెస్ట్. రిటర్న్కి సంబంధించి జనరల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మీకు ఎవ్రీడే నేనైతే మీకు ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, ఇంపార్టెంట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అవి మీ ఎగ్జామ్కి అయితే ఖచ్చితంగా చాలా యూజ్ అవుతాయి. ఈ రైల్వే ఎగ్జామ్కి సంబంధించి ఆల్ సబ్జెక్టులు కవర్ చేస్తూ ఈ వీడియోస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఫాలో కండి. వాటి యొక్క లింక్ కూడా నేను ఇక్కడ మీకు టోటల్ 95 వీడియోస్ లింక్ ఇక్కడ ఇస్తున్నాను. ఇంకా డైలీ కంటిన్యూ అవుతాయి అవి. సో స్టాండర్డ్ కేటగిరీ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఫీజు క్యాండిడేట్ కేటగిరీ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ఫీ కన్సెషన్ కేటగిరీస్ మెన్షన్డ్ బిలో సీరియల్ నెంబర్ 2. ఇక్కడ మీకు 500 ఇచ్చాడు, కొంతమందికి 250 ఫీజు ఉంది, మీరు గమనించండి. సో దాని ప్రకారం అయితే మీరు ఫీ పేమెంట్ అనేది చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ కోసం ఫర్ డీటెయిల్స్ ప్లీజ్ రిఫర్ పారా 14.0 ఇదంతా కూడా మీకు డీటెయిల్ నోటిఫికేషన్లో ఇస్తాను నేను. ఇక ఆన్లైన్ అప్లికేషన్ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అది జనవరి 23 నుంచి మీకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే మొదలు కాబోతుంది. సో ఇవి మీకు ఈరోజు ఇచ్చినట్టు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ మీకు వెబ్సైట్ ద్వారా మీకు చెప్తాను హౌ టు అప్లై. ఫర్ డీటెయిల్స్ ప్లీజ్ రిఫర్ 8/2004 అవైలబుల్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్ RRBs. మీకు నోటిఫికేషన్ ఉంది. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రిఫర్ ఓన్లీ టు ద అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరైతే అప్లికేషన్ చేసుకోమని, ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోమని చెప్తున్నారు. సో ఇది మనకి రైల్వేలో గ్రూప్ డి పోస్టులకు సంబంధించి లేటెస్ట్ తాజా ఇన్ఫర్మేషన్. మరి లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నా కూడా మిస్ కాకుండా మీకు ఇస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ దిస్ వీడియో అండ్ లైక్ దిస్ వీడియో.